ఇక కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్ 2025లో మౌనం వీడనున్న గులాబీ బాస్ పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు టూర్లు ఆరోపణలకు చెక్ పెట్టేలాగా ప్లాన్ కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో లీక్ సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తవుతుండటంతో ప్రజల లోపలికి నేతలకు ఫోన్లు కేసీఆర్ ఫోన్లు తాజా రాజకీయాలపైన ఆరా లగ్జర్ల ఘటన కేటీఆర్ అరెస్టు ప్రచారంతో వివరాల సేకరణ కేసులు అరెస్టులకు భయపడకుండా ముందుకెళ్లాలని నిర్దేశం భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని భరోసా కొత్త ఏడాదిలో జనంలోకి కేసీఆర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తర్వాత అధికారాన్ని దూరం చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా ఆ నాయకునికి ఇచ్చిన తర్వాత అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన కొట్లాడాల్సింది పోయి ఫామ్ హౌస్ లోపలనే వండుకున్నాడు. ఫామ్ హౌస్లో వండుకొని ఏడాది తర్వాత బోరు కొట్టి అయ్యా మరి జనాలు మరి అబ్బా ఏది రిప్యాన్ వింకి లెక్క ఇక వండుకొని ఇప్పుడు లేచి వచ్చి ఎట్లున్నారో చూస్తా అని చెప్పేసి వచ్చుకుంటూ అందరికీ ఫోన్లు చేసిండట. బిడ్డ అరే అంతా నిమ్మలమేనా మరి తెలంగాణ ఎట్లున్నది ఏం కథ మనం చెప్పినట్టే లొల్లులు గిట్లా అన్నీ ఎత్తాలా చేయకపోతే ఇప్పుడు నేను అత్త ఎట్లా సురువు చేద్దాము చూద్దాం అని చెప్పేసి చెప్పినట్టు వార్త రాసుకొచ్చారు. ఎట్లా ఇక ఏడాది తర్వాత బయటకు వస్తున్నాడు. ఏడాది సంధి ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి సందర్భం లోపల కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. ప్రజలకు దక్కాల్సినటువంటి అంశాలపైన కూడా మాట్లాడలేదు. రైట్ కేంద్రానికి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా లోపల ప్రభుత్వానికి విలువైనటువంటి సలహాలు ఇవ్వాల్సినటువంటి సందర్భం లోపల 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడిగా ఈ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సినటువంటి ఈ సమయం లోపల కేసీఆర్ ఏడాది సందర్భంగా ఏడాదిగా ఫామ్ హౌస్ లోపలనే ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భం లోపల ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే ఆ ఉత్సవాలు ఎట్లున్నాయో చూద్దామని కేసీఆర్ బయటకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్ ఉత్సవాలను చూడడానికే బయటకు వస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. మౌనం వీడుతున్నాడు. ఎందుకు? ఏమన్నా తపస్సు చేస్తున్నాడా? పార్టీ క్యాడర్లో జోష్ నింపేటందుకు టూర్లు ఆరోపణలకు చెక్ పెట్టేలాగా ప్లాన్ కేటీఆర్ అరెస్టు నేపథ్యం లోపల బయటకు వస్తున్నాడు. ఆ కార్యకర్తలకు ఫోన్లు చేసిండట. అయ్యో నా కొడుకు అరెస్ట్ అయితే మీరు అట్లెట్లు ఉంటారు రాష్ట్రం మొత్తం అరెస్టు అనే ప్రచారం కేవలం ప్రచారంతోనే ఆగమే బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి మళ్ళీ ఎవరి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఎట్లా మళ్ళీ బీజేపీ తోటి ఉన్నటువంటి ఈ అంతర్గత ఒప్పందం అట్టే నడిపిద్దామా లేకుంటే బయటకు వచ్చి మాట్లాడుకుందామా అనేటువంటి అంశాలన్నీ కూడా ఫామ్ హౌస్ లోపల అన్ని చర్చలు జరిగినాయట. అయిపోయినట్టున్నది బయటకు వస్తున్నాడు.